బ్రేకింగ్ చూస్తున్నాం. ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రెస్ లో అసమ్మతి గళం రాజుకుంది. అనుచరులతో కలిసి టీపీసీసీ సెక్రటరీ సరస్వతి రాస్తారోకోకు దిగారు. పారాచూట్ నాయకులకు టికెట్ ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. స్థానికులకే కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్థానికులకు టికెట్ ఇవ్వకుండా అధిష్టానం మోసగించిందని సరస్వతి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధిష్టానం పునరాలోచించి స్థానికులకే టికెట్ కేటాయించాలన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ లో అసమ్మతి గళం రాజుకుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. అరుణ్ కుమార్, సుజాత, ఏదైతే కొమ్రమి ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మొదలైన అసంతృప్తుల తెగలు అయితే మొదలైనటువంటి పరిస్థితి అయితే ఆసిఫాబాద్ జిల్లాలో నెలకొన్నది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ను కూడా అజ్మీరా శ్యామ్ నాయక్ కేటాయించడానికి నిరసిస్తూ కూడా టీపీసీసీ సెక్రటరీ పర్తకుల సరస్వతి కూడా తన అనుచరులతో కూడా ఏదైతే ఆ రాస్తా రోకో చేపట్టింది. ఈ రాస్తా రోకో చేపట్టడంతో కూడా భారీగా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఇక స్థానికులకు కాకుండా పారాచూట్ నాయకులకి అలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ కేటాయించడానికి కూడా వ్యతిరేకిస్తామని తెలిపింది. గత ఏళ్ల తరబడి కూడా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ కోసం ఈ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి నాయకులను గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ ఇతర నుంచి వచ్చిన తక్కువ సమయంలో వచ్చి పార్టీలో జాయిన్ అయిన పారాచూట్ నాయకులకు టికెట్ ఇచ్చి తమను అవమానపరుస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఖచ్చితంగా కూడా ఎవరైతే శ్యామ్ నాయక్ టికెట్ కేటాయించిన విషయంలో మరోసారి ఆలోచించాలి. లేదంటే కూడా మేము అందరం కూడా ముక్కుమడిగా రాజీనామాలు చేయడంతో పాటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఓడగొట్టడానికి కూడా తమంత కృషి చేస్తామని కూడా ఆమె హెచ్చరించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ లో సెకండ్ లిస్టు విడుదలైన తర్వాత కూడా నిరసన సెగలేస్తూ ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నెలకొన్న. సుజాత, రైట్, థ్యాంక్ యూ అరుణ్ కుమార్.